అది మన బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు బ్యాంక్లో స్టాఫ్ మనని చూసి ఒక నవ్వు నవ్వుతారు, చిరునవ్వు. ఆ చిరునవ్వు వెనకాల చాలా పెద్ద సేల్స్ స్ట్రాటజీ ఉన్న విషయం మీకు తెలుసా? మనం తెలియకుండానే పడిపోతాం. మీరు అబ్జర్వ్ చేశారు మీ బ్యాంక్కి? మీరు కమెంట్ చేయండి. బ్యాంక్ స్టాఫ్ మిమ్మల్ని చూసి నవ్వుతారు, హాయ్ సార్, వెల్కమ్ సార్ అంటారు. మీ బ్యాలెన్స్ చిన్నదవ్వచ్చు, పెద్దవచ్చు, సేమ్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఆ నవ్వులో దాగి ఉండే ఏంటంటే స్ట్రాటజీ ఏంటంటే మీతో కొత్త ప్రోడక్ట్స్ వాళ్ళు కొనిపిస్తుంటారు. పూర్వం మన బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్లో మేనేజర్తోనో లేకపోతే అక్కడ స్టాఫ్తోనో మాట్లాడి కబుర్లు చెప్పుకొని వచ్చేవాళ్ళం. ఈరోజు బ్యాంక్ అయితే చాలామంది బ్యాంక్లో పని అవ్వగొట్టుకొని స్పీడ్గా రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కూర్చుంటే వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ వీళ్ళకి కూడా అంటగట్టారు. వాళ్ళ దగ్గర ఒక 20-30 ప్రోడక్ట్స్ ఉంటాయి, సొంత బ్యాంక్ ప్రోడక్ట్స్ లేకపోతే టైఅప్ ఉండే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రోడక్ట్స్. వీళ్ళు సూపర్ అని చెప్తారు. ఏంటంటే మన అమౌంట్ని మనం డిపాజిట్ చేయడానికి వెళ్ళామనుకోండి, హాట్ క్యాష్ని, అంటే ఒక 10 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే మనకి ఇంత వస్తుంది, మన జీవితం బాగుంటుంది అని చెప్పి మనం డిపాజిట్ చేస్తే వాళ్ళు డిపాజిట్స్ ఒప్పుకోరు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉండే మంచి ప్రోడక్ట్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ని మీ అంటగడతారు. చాలా చిన్న అమౌంట్ అంటే 10,000 కట్టండి నెలకి, లేకపోతే సంవత్సరానికి ఒక 20,000 కట్టండి అంటారు. మళ్ళీ వచ్చే 3 సంవత్సరాలు కట్టాలి, తర్వాత 5 సంవత్సరాలు కట్టాలి. ప్రతి సంవత్సరం మనకు అది బర్డెన్ కింద మారుతుందా లేదా అని మీరు ఆలోచించి ఎవరి అడ్వాంటేజ్? వాళ్ళకి ఒక సేల్ జరిగింది. లేదు మీరు ఏం వద్దు, నాకు టర్మ్ డిపాజిట్లో వేసుకుంటాను, లేకపోతే నేను ఫిక్స్డ్లో వేసుకుంటానని చెప్పి మీరు అనుకొని వాళ్ళు చెప్పిన స్కీమ్స్తో మనం జాయిన్ అవ్వకపోతే వెంటనే ఏం చెప్తాను, నెక్స్ట్ మాత్రం మంచి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఉందండి, సూపర్ ఇన్సూరెన్స్ అండి, ఇక్కడ మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో అందరికీ వర్తిస్తుంది అంటారు. దాంట్లో స్టార్ ఉన్నది చిన్న మనం 5 లెటర్స్ చదువు, మన పాలసీ తీసుకున్న తర్వాత ఆలోచిస్తాం ఆ కంపెనీ అంత మంచిది కాదని తర్వాత తెలుస్తుంది. ఏదో టైఅప్ కంపెనీ. లేదు మీకు కార్ కొనడానికి ఇంట్రెస్ట్ లేదు, వెంటనే మీకు చెప్తారు మీకు కార్ కొనడానికి లోన్ అర్హత ఉంది అని చెప్తారు, ఈఎంఐ తక్కువ అంటారు. మన దగ్గర ఉన్న కార్ నమ్మి మనం ఇంకో కార్ కొనడానికి చూస్తాం. ఈలోగా ఏమవుతుంది, ఈఎంఐలు పెరిగిపోతున్నాయి. తర్వాత ఇంకా చేసేది ఏంటంటే మనం అకౌంట్లో మనం అంత మెయింటైన్ చేయలేకపోతున్నాం, బ్యాలెన్స్ సరిపోతే వెంటనే దానికి కూడా ఫైన్. అదేంటో నాకు అర్థం కాదండి. మన పేర్లో ఉండే అకౌంట్, మన డబ్బులు మన బ్యాంక్లో సేవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దాంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ముందు ఎలా ఉండేది కాదు, దానికి మళ్ళీ ఫైన్స్ పడతాయి. 600-700 ఫైన్స్ పడిపోతున్నాయి. మినిమం బ్యాలెన్స్ ఏక్యూబీ మెయింటైన్ చేయలేదు, యాన్యువల్ క్వార్టర్లీ బ్యాలెన్స్ అంటారు. ఏంటో అర్థం కాదు. మన డబ్బులు అక్కడ మెయింటైన్ చేయకపోతే, అదే మన డబ్బులు ఎక్సెస్ ఉంటే వాళ్ళు దాన్ని రొటేట్ చేస్తారు. మన డబ్బులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే, సో ఇలాగని చెప్పామనుకోండి, వెంటనే అంటే 0 బ్యాలెన్స్ అకౌంట్ ఉంది కదా దాంట్లో జాయిన్ అవ్వండి అంటారు. ఒకవేళ 0 బ్యాలెన్స్ అకౌంట్లో జాయిన్ అవుతే ఏమవుతుంది తెలుసా మీకు? మనకు తెలియకుండానే SMS ఛార్జ్లు, అలర్ట్ ఛార్జ్లు, తర్వాత ఈమెయిల్ స్టేట్మెంట్ ఛార్జ్లను, అనేక రకాల ఛార్జెస్, దానికి కూడా హిడెన్ ఛార్జెస్, డెబిట్ కార్డ్ ఛార్జెస్ అని, హిడెన్ ఛార్జెస్ అండి. దాంట్లో 0 బ్యాలెన్స్ అకౌంట్ ఎప్పుడు 0 ఉండదండి. ఒకసారి ఆలోచించండి, ఏదో లింక్ ఉంటుంది. సో బ్యాంక్ ఎప్పుడు మన దగ్గర నుంచి లాగుదామనే చూస్తారు. ఇప్పుడు పూర్వం బ్యాంక్ వెళ్తే హ్యాపీగా ఉండేదండి. ఈరోజు మళ్ళీ బ్యాంక్ వెళ్తే ఇంకొక ప్రాబ్లం, ప్రతి సంవత్సరం ఈ కేవైసీలు అప్డేట్ చేయాలంటారు. చేస్తూ ఉన్నా సరే మళ్ళీ అడుగుతుంటారు. ఇది పెద్ద హెడేక్ కింద మారింది. అది కొన్ని బ్యాంక్స్ ఫిజికల్గా డాక్యుమెంట్ జిరాక్స్, మళ్ళీ పేపర్ మళ్ళీ యూజ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని చేసినప్పుడు కూడా మన సిగ్నేచర్స్ ఏజ్ పెరిగే కొద్ది చిన్న తేడా వస్తుంది, స్ట్రోక్స్ మారుతుంటాయి. చిన్న స్ట్రోక్ మారినా సరే వాళ్ళు మన ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేయరు. మనం ముందు ఉంటాం, వాళ్ళ స్క్రీన్లో మన ఫోటో కనిపిస్తుంది, మన ఆధార్, పాన్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ చిన్న స్ట్రోక్ ఏజ్ కొద్ది మారితే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన దేశంలో అన్నీ ఉన్నా సరే ఫ్రాడ్ చేసేవాడు ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. కొన్ని కోట్లు పట్టుకున్నాడు, దేశాన్ని వదిలి వెళ్ళిపోయినా సరే వీళ్ళు దాని గురించి మాట్లాడరు. మనం ముందున్నా సరే మన ట్రాన్సాక్షన్ చేయడానికి చాలా ఇబ్బంది. నేను విన్నాను, అమెరికాలో ఒక బ్యాంక్లో మనం ఒకసారి ఒక అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన పెస్ట్లు చేయరట. మనం జస్ట్ సైన్ చేసుకొని స్ట్రోక్ డిఫరెన్స్ ఉన్నా సరే మనం క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్ని పూల్ ప్రూఫ్ సెక్యూరిటీ మెజర్స్ పెట్టిన ఎందుకు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి? సో బ్యాంకర్ నవ్వు వెనకాతల చాలా ఉంది. ఎందుకంటే వాడు మనతో అనేక ప్రోడక్ట్స్ కొనిపిస్తున్నాడు. మీకు కరెక్ట్ అయితేనే కొనండి, లేకపోతే నువ్వు అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఆ సీట్లో ఈరోజు ఉంటారు, రేపు ఇంకో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతారు, లేకపోతే బ్యాంక్ను వదిలేస్తారు. మీరు మాత్రం పులితోక పట్టుకున్నట్టే. ఒకసారి ఆలోచించండి. హ్యాపీ.